మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మార్కు సువార్త 7వ అధ్యాయము 34వ వచనం. ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. చదివినటువంటి వాక్య భాగంలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తూరు సీదోను అనేటువంటి పట్టణంలో దెకపోలి అనేటువంటి ప్రాంతంలో ఆయన సంచరిస్తూ ఆయన గలిలయ సముద్రం వద్దకు చేరను. ఆ ప్రాంతవాసులు ఆయన చేసిన కార్యాలు అనేకములు అప్పటికే చూసి ఉన్నారు. అందును బట్టి వారికి ఆయన మీద గొప్ప విశ్వాసం ఏమీ కలగలేదు. కానీ ఆయన ద్వారా ఏదో లబ్ధిని పొందుకుందాం, ఏదో ఆశీర్వాదాన్ని పొందుకుందాం, ఏదో దీవెనను పొందుకుందాం అన్నట్లుగానే ఉన్నారు. కానీ ఆయన మాటకు విధేయత చూపిద్దాం, ఆయన చెప్తున్న సత్యాన్ని గుర్తిద్దాం, ఆయన అడుగుజాడలో మనం పయనిద్దాం, ఆయన చెప్పు వాక్యం మీద మన జీవితాలను కట్టుకుందాం, ఆయనతో పాటు నిత్యత్వంలోనికి మనం ప్రవేశిద్దాం, ఆయన యందు మనం విశ్వాసం ఉంచుదాం అన్నటువంటి ఆలోచన ఏమాత్రం కూడా వారిలో లేదు. అయితే ఆయన దెకపోలేనటువంటి ప్రాంతంలో ఆయన ఉన్నప్పుడు ఆ జన సమూహం వారి మధ్య ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఆయన దగ్గరకు తీసుకుని వచ్చారు. ఈ వ్యక్తికి మీరు స్వస్థత కలుగు చేయండి అని. ఇందుకే ఆ వ్యక్తికి ఉన్నటువంటి సమస్య ఏమిటి అని చూసినట్లయితే ఆ వ్యక్తికి చెవుడు మరియు నత్తి అనేటువంటి శరీర బలహీనత కలిగినటువంటి వ్యక్తిని వారు ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. ఆయన వారి ఎదుట ఆ వ్యక్తికి ఎటువంటి సహాయము చేయలేదు. కానీ ఈ 31వ వచనం నుండి 37 వచనాల వరకు మనం చూసినట్లయితే వారి ఎదుట ఆయన ఎటువంటి అద్భుతము జరిగించలేదు. కానీ అతనిని దూరంగా తీసుకుని వెళ్ళి జన సమూహంలో నుండి అతన్ని ఏకాంతంగా తీసుకుని వెళ్ళి అని ఉంటుంది. ఆయన ప్రత్యేకముగా ఆ వ్యక్తితో మాత్రమే మాట్లాడుతూ, ఆ వ్యక్తితో మాత్రమే సంభాషణ చేస్తూ, ఆ వ్యక్తి యొక్క బలహీనతను పారద్రోలుతూ ఆ వ్యక్తి జీవితంలో ఒక బలమైనటువంటి కార్యమును జరిగించి అతని యొక్క మనుగడను ఆయన మరో మలుపు త్రిప్పివేశాడు. చెవిటివానిగాను, ఏది సరిగ్గా మాట్లాడలేని, స్పష్టంగా వివరించలేని, ఏ పదము కూడా చక్కగా అర్థమయ్యేలాగా చెప్పలేనటువంటి స్థితిలో ఎందుకు పనికిరాని వానిగాను, ఎందుకు ఉపయోగం లేని వానిగాను, తన కుటుంబానికి భారముగాను ఉన్నటువంటి వ్యక్తి యొక్క మనుగడను ప్రభు ఒక మలుపును త్రిప్పివేశాడు. ఇక్కడ చూస్తాం, ఆ జన సమూహంలో నుండి ఆ వ్యక్తిని ఏకాంతంగా తీసుకుని వెళ్ళి ఆ వ్యక్తి యొక్క బలహీనతను గూర్చి ఆకాశం వైపు ఆయన కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని ఒక మాటను పలికాడు. ఆయన నిట్టూర్పు విడిచి ఆ మాట పలుకుట చేత వెంటనే ఆ చెవిటివాని యొక్క చెవు చక్కగా వినబడడం ప్రారంభించింది. ఆ నత్తివాని నాలుక సడలి స్పష్టంగా చక్కగా మాట్లాడడం ప్రారంభించబడింది. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన ప్రభు ఎప్పుడు కూడా మన జీవితాలు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఎవరికి నిరుపయోగంగా ఉండాలని, దేనికి పనికి రాకుండా ఉండాలని, సమాజానికి కుటుంబానికి భారంగా ఉండాలని, ఒకళ్ళు పెడితే ఒకళ్ళు ఇస్తే ఒకళ్ళు అందిస్తే తీసుకునే స్థాయిలో ఉండాలని ఆయన ఎప్పుడు కూడా కోరుకోరు. తన జనులు ఎప్పుడు కూడా దీవెనకరంగా ఉండాలని ఆయన కోరుకుంటారు. అయితే ఒకటి వాస్తవం, ఆయన తన జనుల కొరకు నిట్టూర్పు విడుస్తాడు. ఆ జనులు ఎవరు అని చూసినట్లయితే ఆయన యొద్దకు ఎందరైతే వస్తారో వారి విషయంలో ఆయన స్పందిస్తాడు. ఇక్కడ జన సమూహం అనేకులు ఆ బలహీనపడినటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చారు. కానీ వారు ఆయన యొద్దకు రాలేకపోయారు. బలహీనతతో ఉన్నటువంటి వ్యక్తి ఆయన యొద్దకు చేరినప్పుడు ఆయన ఆ వ్యక్తిని మాత్రమే స్వస్థపరిచారు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఎంతమంది జన సమూహం ఉన్నా, ఎంతమంది మనల్ని పట్టించుకున్నా, ఎంతమంది మనల్ని వెలివేసినా, పట్టించుకోకపోయినా, మనతో ఉండకపోయినా, మనలను తృణీకరిస్తూ ఒంటరిగా వదిలివేసిన మనము ఒంటరిగానే ఆయన యొద్దకు వచ్చినప్పుడు, మనం నిరాశ్రయులుగానే ఆయన యొద్దకు వచ్చినప్పుడు, మనం నిరాశతోనే ఆయన యొద్దకు వచ్చినప్పుడు, మనం ఏకాంతంగానే ఆయన యొద్దకు వచ్చినప్పుడు, మనం ఏ బాధతో ఉన్నామో, ఏ వేదనతో ఉన్నామో ఆ వేదనతోనే ఆయన యొద్దకు వచ్చినప్పుడు, ఆ కన్నిటిని ఆయన పాదాల చెంత మనం కార్చినప్పుడు నిశ్చయంగా ఆయన మన కొరకు మన జీవితంలో ఆశీర్వాదకరమైనటువంటి ద్వారమును ఆయన తెరుస్తాడు. ఇక్కడ ఎఫ్ఫతా అనేటువంటి మాటకు అర్థం తెరవబడును గాక అని అర్థం. ఆ మాట ఎప్పుడైతే ప్రభు పలికారో వెంటనే అతని యొక్క జీవితంలో గొప్ప పెనుమార్పు కలిగింది. మరియు ఆయన అంటారు ఆ వ్యక్తితో, నువ్వు ఈ విషయాన్ని ఎక్కడ చెప్పకుండా మౌనముగా నీ గృహానికి తిరిగి వెళ్ళు అని పంపివేస్తే ఆ వ్యక్తి తన జీవితంలో ప్రభువు చేసినటువంటి కార్యాన్ని బట్టి మౌనముగా ఉండలేక ఆ దేశములో గొప్ప సాక్ష్యాన్ని ప్రకటించాడు. దేవుని యొక్క నామాన్ని
బలంగా ప్రకటించాడు, గొప్ప చేశాడు, ఘనపరిచాడు. ఈ ఎఫ్ఫాతా అనేటువంటి పదం దగ్గర మనం గుర్తించవలసినటువంటి మరొక విషయం ఏదనగా, ఆయన మన జీవితంలో ఎప్పుడు కూడా ఆశీర్వాదకరమైనటువంటి ద్వారాన్ని తెరుచువాడుగా నేడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎప్పుడు కూడా మన కష్టార్జితను అనుభవించాలని, మన పనిలో సఫలీకృతం కావాలని, మనలను బట్టి అనేకులు ఆయన వైపు త్రిప్పబడాలని, మనలను బట్టి ఆయన నామానికి మహిమ రావాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించినట్లుగా క్షేత్రస్థాయిలో నిలబెట్టాలని ఆయన ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. బలహీనతలో బలం ఇవ్వడానికి, నిరాశలో ఆశాజ్యోతిగా నిలబడడానికి, కృంగిన మదిని లేవనెత్తడానికి, వెన్నుతట్టి ధైర్యపరిచి బలపరిచి ప్రోత్సాహపరిచి ముందుకు నడిపించడానికి ఆయన ఎప్పుడు కూడా మన పక్షమున నిలిచి ఉన్నాడు అన్నటువంటి సంగతి వాస్తవం. నేను ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, ఏ విషయంలో ద్వారములు మూయబడినట్లుగా మీరు ఉన్నారు? అప్పుల సమస్యలతోనూ, ఆర్థిక ఇబ్బందులతోనూ, కుటుంబ కలహాలతోనూ, ఏ విషయాల్లో ఇక ఈ ద్వారం మూయబడింది, ఇక ఈ ద్వారం తెరవబడదు, ఇక ఈ ద్వారం మన ఎదుటి తెరవబడదు కనుక ఇక మనం తిరిగి వెళ్ళవలసిందే, మన జీవితం ఇక ఏ మాత్రం కూడా మారదు అని ఏ విషయాన్ని గురించి అనుకుంటూ ఉన్నారు? పరిశుద్ధాత్ముడు నేడు తేటగా సెలవిస్తున్నారు. మీ జీవితంలో ఎఫ్ఫాతా అని పలకగలిగిన, మీ జీవితంలో ఆశీర్వాద ద్వారమును తెరవగలిగిన, మీ మనుగడను మరోమలుపు త్రిప్పగలిగిన, మీ యొక్క జీవన శైలిని మార్చగలిగిన వాడను నేను ఒక్కడనే. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. నేనే పునరుద్ధానమును, జీవమునై ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచిన వారు ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను, నిత్య జీవంలోనికి ప్రవేశించేవారుగానే ఉంటారు తప్ప త్రోయబడిన వారుగాను, తృణీకరింపబడిన వారుగాను, బలహీనులుగాను ఉండరు అని పరిశుద్ధాత్ముడు తడగా సెలవిస్తున్నారు. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి మరొక విషయం ఏదనగా, ఈ తూరు, సీదోను అనేటువంటి ప్రాంతాలు ప్రభు యొక్క అద్భుతములను ఎన్నో చూచి ఉన్నారు, కానీ వారికి ఎటువంటి విశ్వాసము కలగలేదు. వారు ఎంతసేపటికి ప్రభు ద్వారా ఏదో ఒక లబ్ధిని పొందుకుందాం అనేటువంటి ఆలోచనతోనూ, ఆయన చేసే కార్యాలను బట్టి కాస్త సంతోషిద్దాము అనేటువంటి ఆలోచనతోనూ ఉన్నారే గాని, ఆయన ఎందు నిమిత్తం ఈ భూలోకానికి దిగి వచ్చారు, ఎందు నిమిత్తం నరావతారం ఎత్తారు, ఎందు నిమిత్తం ఆయన క్రయధనము చెల్లించడానికి వచ్చారు, ఎందు నిమిత్తం ఆయన హింసింపబడడానికి వచ్చారు, ఎందు నిమిత్తం అసలు వారి ప్రాంతంలోకి ఆయన అడుగు పెట్టాడు అనేటువంటి ఆలోచన ఏమాత్రం లేనివారుగా ఉన్నందుచేత ఆయన వారిని గూర్చి ఎంతో దుఃఖిస్తాడు. ఆ ప్రాంతం అంతటిని గూర్చి కూడా ఆయన నిట్టూర్పు విడుస్తారు. కానీ ఆయన యొద్దకు వచ్చిన ఆ వ్యక్తిని గూర్చి ఎఫ్ఫాతా అనేటువంటి పదమును, అనేటువంటి మాటను ఆయన ఉచ్చరించాడు. ఆయన పలికిన ఆ మాటలో గొప్ప విడుదల కలిగింది. ఆదిలో మనం చూసినట్లయితే ఆయన సర్వ సృష్టిని తన నోటి చేత సృష్టించాడు. అదే స్వరం, జీవమును కలుగజేసినటువంటి స్వరం, జీవరాశులను సృష్టించిన స్వరం, సమస్తమును సృష్టించిన ఆ స్వరం నేడు బలహీనముగా, చెవిటివానుగాను, మాట్లాడలేని వానుగాను ఉన్నటువంటి ఆ వ్యక్తి జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించింది. నేడు మన జీవితంలో కూడా ఆయన అటువంటి కార్యములను జరిగించగలడు. ఇక్కడ చెవుడు మరియు నత్తి అనేటువంటి మాటను చూసినప్పుడు మనము దేవుని యొక్క మాటలో వినలేని వానుగా ఉంటూ, దేవుని గురించి సాక్ష్యాన్ని పలకలేని వారంగాను, ఆయనను ఆరాధించలేని వారంగాను, ఆయన వాక్యమును చదవలేని వారంగాను ఉన్నట్లయితే మనము ఆయన చెంతకు చేరి, ప్రభువా నీ వాక్యాన్ని వినలేకపోతున్నాను, నీ సేవకుని మాటకు విధేయత చూపించలేకపోతున్నాను, నీ వాక్యాన్ని చదవలేకపోతున్నాను, సమయాన్ని నీ కొరకు కేటాయించలేకపోతున్నాను అని మనము ఆయన చెంతకు చేరినట్లయితే ఆయన నిశ్చయంగా ఎఫ్ఫాతా అని మన జీవితంలో ఆశీర్వాద ద్వారమును తెరుస్తాడు. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి మరొక విషయం ఏదనగా, ఇక్కడ జన సమూహముకు ఆత్మ సంబంధమైనటువంటి చెవుడు, ఆత్మ సంబంధమైనటువంటి గుడ్డితనము వారికి ఉన్నది. వారు అనుకుంటున్నారు నాకంతా వినిపిస్తుంది, నాకంతా కనిపిస్తుంది, నేను అన్నీ చేయగలను అని వారు అనుకుంటున్నారు. కానీ వారు దేవునికి దూరంగా ఉన్నారు. కానీ నిజముగా చెవిటివాడుగా, నిజముగా మాట్లాడలేని వానిగాను ఉన్నటువంటి ఆ వ్యక్తి జీవితంలో దేవుడు నిజమైనటువంటి గొప్ప కార్యమును జరిగించారు. తమను తాము మోసపుచ్చుకుంటూ వేషధారణ భక్తిలో ఉండే వారి కొరకు ఆయన ఏ కార్యమును చేయుడు అనేటువంటి సంగతిని ఈ వచనంలో మనం గుర్తిస్తాం. అయితే తనను తాను సరిచేసుకుంటూ, తన తప్పిదములు ఒప్పుకుంటూ ఆయన పాదాల చెంతకు చేరిన వారి జీవితంలో ఆయన నిశ్చయంగా కార్యములను జరిగిస్తాడు. మన తప్పులను, మన పాపములను కప్పుకొనక ఆయన చెంతకు చేరి, ఆయన సన్నిధిలో, ఆయన పాదాల చెంత ప్రణమిల్లి మనం మన అవిధేయతను ఒప్పుకుని సరిచేసుకున్నట్లయితే, పశ్చాత్తాపడినట్లయితే ఆయన నిశ్చయంగా మన జీవితంలో మూయబడిన ద్వారమును తెరుస్తాడు, ఆశీర్వాదకరంగా మనల్ని ఉంచుతాడు, శుభసూచనగా మనల్ని నిలబెడతాడు, ఆయన నామ మహిమార్థంగా మనల్ని ముందుకు నడిపిస్తాడు, ఆయన ఉండి నిత్యరాజ్యానికి మనల్ని వారసులుగా చేసుకుంటాడు. ఈ నదుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో ఉంచి కనులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభువైన వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి.
బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తి కొరకు మీరు నిట్టూర్పు విడిచి ఎఫాతా అని పలికి ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఆశీర్వాద ద్వారమును తెరిచారు. ప్రభువా, ఈ వాక్యం ప్రతి వారి జీవితంలో మీరు ఆశీర్వాద ద్వారమును తెరిచి మూయబడిన ద్వారంలో తెరవబడినట్లుగా చేసి ఈ వాక్యం ప్రతి బిడ్డను మీరు నిండాలుగా దీవించండి. ప్రతి అవసరం అక్కర్ను నీ మహిమేశ్వరుని తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.